నా స్నేహితురాలి బలమైన ఆకాంక్ష. అప్పట్లో మేము 4వ తరగతి అనుకుంటా. ఊర్లో ప్రాథమిక పాఠశాల చదివే రోజులు. నా స్నేహితురాలి అన్నయ్య పొరుగురు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవాడు. రోజు ఆటో రిక్షాలో వెళ్ళేవాడు. అది చూసి నా స్నేహితురాలు కూడా నేను అదే స్కూలుకు వెళ్తా అని ఏడ్చేది. ఆడపిల్లలకి చదువు ఎందుకు, పెళ్లి చేస్తే వెళ్ళిపోయేదేగా అనే ఆలోచనలో ఉండేవాళ్ళు మా తల్లిదండ్రులు. రోజు ఆటో వెనకాలే పరిగెడుతూ రోడ్డు వరకు వెళ్ళేది. అక్కడ తన పాఠశాల రాగానే ఆగిపోయేది. అప్పుడు గట్టిగా అనుకుంది, నేను మగపిల్లల్లా ఎక్కువ చదువుకోవాలి అని. ఎన్ని అడ్డంకులు వచ్చినా దొంగతనంగా చదువుకి అప్లై చేసింది. గవర్నమెంట్ కాలేజ్ సీటు వచ్చింది. అమ్మకి నచ్చచెప్పి చదువు పూర్తి చేసింది. మళ్ళీ డిగ్రీకి ఆనకట్ట పడింది. ఏడ్చింది. వారం రోజులు భోజనం మానేసింది. అయినా సాధించి డిగ్రీ పూర్తి చేసింది. ఇలా ఉన్నతమైన చదువులు ఇంకెన్నో చదివి తన ఆకాంక్షను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. బలంగా కోరుకున్నప్పుడు చదువే అన్నిటికీ మూలం అనుకుంది. ఇప్పుడిప్పుడే తెలుసుకుంది, చదువుకి, సంపాదనకి, మనం చేసే పనికి అసలు సంబంధమే లేదని. కానీ చివరగా మీ అందరికీ ఒక్క మాట, చదువు సంస్కారంతో పాటు ఉన్నత విలువల్ని ఇస్తుంది. సదా నా అనుభవాలతో మీ అనుభూతిని పంచుకుంటూ మీ కల్పనా దుప్పట్ల.